క్వశ్చన్ దానికి 1845 1846 శ్లోకం రాసేసుకోండి. మీరు ఏమనుకోకపోతే నెక్స్ట్ టైం వెన్ ఎవర్ యూ లిసన్ టు మీ యూ హ్యావ్ టు క్యారీ ఎ నోట్బుక్ అండ్ నోట్ డౌన్ whatever I tell you, so that you can do your own research. And because once we start working as a team, you should be, you know, I'm foreseeing a situation where maybe 6 months down the line, 1 year down the line, somebody might ask you a question about something I discussed on stage, and if you are in a position to explain it, that fellow will say, wow, this is a good thing. See, I'm more comfortable with English, so I suppose you will all pardon me for speaking like this. రైట్, నా తెలుగు అంత కొంచెం కష్టం. సో మీరు అడిగిన దానికి, మీరు అడిగిన క్వశ్చన్కి సార్ మీరు అడిగిన దాని క్వశ్చన్కి మీ క్వశ్చన్ వాజ్ హౌ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్, అది కదా. దానికి కృష్ణుడు ఆన్సర్ చెప్తాడు, ప్రతిదానికి కృష్ణుడు ఆన్సర్ చెప్పేస్తాడు. శ్లోకం నంబర్ 1845 1846. ఓకే, శ్లోకం చదువుతుంది. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యదా విందతి తక్షణము. ఇక్కడ చూడండి, ఎంత సంస్కృతం భగవద్గీతలో చాలా సింపుల్ అండి. వేదంలో ఉండే సంస్కృతం చాలా కఠినం. ఇది ఎంత చక్కని సులభం. స్వే స్వే కర్మణ్యభిరతః. నువ్వు ఏ పని చేస్తున్నావు? మీరేంటి ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నారు, నేను ఇంగ్లీష్ జిఆర్ఈ చేస్తున్నాను, అందరూ వేరే వేరే పనులు చేస్తున్నారు. ఆ పని శ్రద్ధతో చేస్తే అదే యజ్ఞము. అదే ఈ సెక్యులర్ సీక్రెట్ సెపరేట్ కంపార్ట్మెంట్స్ కావు. కృష్ణ డస్ నాట్ డిస్టింగ్విష్ సంథింగ్ యాజ్ సీక్రెట్, హోలీ అండ్ సంథింగ్ యాజ్ సెక్యులర్. నో, ఎవ్రీ యాక్టివిటీ ఇన్ యువర్ లైఫ్ షుడ్ బి అన్ ఆఫరింగ్ టు కృష్ణ. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి తదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఈ శ్లోకం మీరు వినే ఉంటారు. ఓకే, దాని నంబర్ కావాలంటే చెప్తాను, మీరు నోట్ చేసుకుంటూ ఉంటే, సో దట్ మనం కలిసి రీసెర్చ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు దీని నంబరు నెక్స్ట్ టైం ఏంటంటే మీకు కాపీ ఇస్తే దాని నంబర్ మీరు ఇమీడియట్గా చెప్పగలగాలన్నమాట. చెప్తే మన పని కలిసి మనం యత్కరోషి యత్కరోషి అది చట్ ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యక్ష సిద్ధిం విందతి మానవ. సిద్ధి పొందుతాడు. ఏం చేస్తే పొందుతాడు? సింపుల్. మీరు ఏం చేస్తున్నారండి? మీ ప్రొఫెషన్ ఏంటి? సాఫ్ట్వేర్. మీరు మీ పని 200% ఇన్వాల్వ్మెంట్తో చేస్తే అదే గొప్ప యజ్ఞము. ఇంకో యజ్ఞము లేదు. కలియుగంలో ఎవరికి అంత టైం లేదు. ఉన్నవాళ్ళు అదృష్టం, వాళ్ళకి కృష్ణుడు ఇస్తున్నాడు, చేస్తున్నాం. లేకపోతే 24 hours పని, అదే యజ్ఞం. శ్రీకృష్ణుడు కూడా ఉత్తర కూర్చోడేగా, అది కూడా చెప్తాడుగా. నేను కూడా తిరుగుతూ ఉన్నాను, అందరూ నన్ను పాటిస్తారు, మొత్తం దేశం మన భాషలో చెప్పాలంటే సంక్రాంతి. కృష్ణుడు వార్నింగ్ ఇస్తాడు, నో రన్నింగ్ అవే టు ద ఫారెస్ట్. నీకు నీ యాప్టిట్యూడ్ని బట్టి నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఏ పని చేస్తున్నావు, దాన్ని పూర్తిగా చేస్తే అంతకంటే గొప్ప యజ్ఞం ఇంకోటి లేదు. మీకు వస్తే ఆన్సర్ చెప్పేశాను. నెక్స్ట్ మీరు ఇంకేమైనా ప్రొవోక్ చేస్తే నేను మాట్లాడతాను. మధ్యలో నాకు కొంచెం నీళ్లు కొంచెం సప్లై చేస్తుంటే మీరు వినేంత వరకు. ఈ తేనె గీతా మకరందం అన్నారు. మకరందం అంటే తేనె. మరి ఇవి వేదం కంటే గొప్పదండి. ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మ మాట్లాడాడు కదా. ఓకే, వేదం చదవాలంటే ఒక జీవితం సరిపోదు. ఇది చదవాలంటే ఇది అర్థం చేసుకుంటేనే సరిపోవటం లేదు. ఆఫ్టర్ ఆల్ ఉన్నది 700 శ్లోకాలు. భారతంలో 775. మన దగ్గర ఉండేది 700. కొన్ని బుక్కుల్లో 701. ఆ 13 చాప్టర్లో ఫస్ట్ శ్లోకం. అర్జునుడు అడిగిన క్వశ్చన్ అన్నమాట. అది దట్ వాస్ కన్సిడర్డ్ రిడండెంట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు అర్జునుడు అడుగుతున్న క్వశ్చన్ కాబట్టి అది ఎందుకు అని తీసేశారు. సో మీకు మార్కెట్లో బుక్కులు 700 శ్లోకాలే దొరుకుతాయి. యాక్చువల్గా మీకు సో 745. సో అది టెక్నికల్ ఆస్పెక్ట్. ఇప్పుడు కృష్ణుడినే ఎందుకు, భగవద్గీత ఎందుకు, ఇవన్నీ క్వశ్చన్ మీరు కావాలంటే చూడండి. యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. ఐ హావ్ డన్ వాట్ ఎవర్ రీసెర్చ్ ఐ హావ్ డన్. నాకు లక్కీగా నా ఇంట్రొడక్షన్ చిన్నగా చెప్పుకుంటున్నా. సో దట్ బికాస్ ఐఎమ్ ఫోర్సింగ్ దట్ ఆల్ ఆఫ్ us ఆర్ గోయింగ్ టు కాంకర్ దిస్ వరల్డ్. తగ్గేది లేదండి, ఇది నా సైన్యం. మీరందరూ ఒక్కొక్క అక్షోహిణికి కమాండర్లు. పాండవులకి ఎన్ని అక్షోహిణులు ఉన్నాయి? అన్ని అక్షోహిణులు
11 లేదు 7 11 వాడికి 11 మనకి 7 కానీ మనది ఇప్పుడు సైన్యం తిరిగింది అనమాట. ఒక్కొక్క అక్షోహిణి అంటే దాదాపు 2 లక్షలు రఫ్ ఎస్టిమేట్. అంటే 25,000 చారియట్స్, 25,000 కెవెలరీ, ఇన్ఫంట్రీ, ఏనుగులు, గుర్రాలు కలిపి రఫ్లీ 2 lakhs అండి. అంటే మీరందరూ ఒక్కొక్క అక్షోహిణి నడుపుతున్నారు, నేను కూడా ఒక అక్షోహిణి నడుపుతున్నాం. మనం మై కన్విక్షన్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ ది వరల్డ్. నేను ఆల్రెడీ ఐ డెలివర్డ్ లెక్చర్స్ ఇన్ 2 American universities and I have addressed a gathering of thousands of people, all Englishmen, Americans, mostly Christians. They were really, వాళ్ళు ఇంత రిసెప్టివ్గా ఉన్నారండి. మన వాళ్ళు వింటం లేదు. నేను మీరు ఏం అనుకోవద్దు, లాస్ట్ 10 yearsగా హైదరాబాద్లో 2000కి వచ్చాను. 20 years అయిపోయింది కొద్దిగా. ఎక్కడెక్కడ అడుక్కోలేదు, నన్ను పిలవంటారా నేను భగవద్గీత చెప్పుకుంటాను, అడుక్కుంటున్నా. 6 నెలలకు ఎక్కడో ఛాన్స్ దొరుకుతుంది. అమ్మా భగవద్గీత చెప్తే వినేవాడు దొరికాడరా నాన్న తండ్రి, ఇది పరిస్థితి. ఏమంటారు? సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లాన్స్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎలా చెప్తే అలాగా. మీరు రథం నడుపుతున్నారు, మేము కూర్చున్నాం, మేమందరం అర్జునులో మేమందరం, మీరు కృష్ణుడి పాత్రలో ఉన్నారనమాట. కృష్ణుడి పని ఏంటి? రథాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్ళాలి, అంతే. ఆ పని చేయండి. సో అంటే మనకు జనాలకు ఇప్పుడు ఫ్యామిలీస్ పిల్లలతో ఉన్న వాళ్ళకు వీళ్ళు ఏంటంటే ఒక బర్త్డే ఫంక్షన్కి ఈజీగా వెళ్ళగలుగుతారు. ఒక కృష్ణుని ప్రోగ్రామ్ రావాలంటే దానికి మనం అక్కడ ఏ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇప్పుడు చిల్డ్రన్ బేస్డ్గా మీరు కొన్ని ఆ రోజు ప్రపోజ్ చేసారు.